హలో గైస్, నా పేరు కార్తిక్. ఈరోజు వీడియో వచ్చేసి బాలయ్య బాబు మీద. బాలయ్య బాబు మీద అంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. సో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. రియాక్ట్ ఏదైతే మీమ్స్ ట్రోల్ అంటే ట్రోల్ అనుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ పర్పస్కే. నేను బాలయ్య ఫ్యానే, జై బాలయ్య. కానీ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే బాలయ్యని ఆపోజిట్ ఇంకా నించోడానికి కూడా ఎవడ పనికిరాడు. బాలయ్య ప్లస్ బోయపాటి బాబోయ్. చూద్దాం మరి ఎలా ఉండదు, మామూలుగా ఉండదు. హారతి ఇవ్వడంలో చాలా రకాలు చూసాం. ఇది ఫస్ట్ టైం. గ్రావిటీ పక్క నించొని గ్రావిటీ ఫ్రమ్ కార్నర్. ఉడి అమ్మ, నేను చిన్నప్పుడు ఇలా వెళ్ళేవాడిని. అంటే చేమలు ఏమైనా వస్తే చంపకూడదు. ఈ మూవీలో బాలకృష్ణ విగ్గు బాగుంటది. నాకు అర్థం కాలేదు సార్. ఏంట్రా ముక్కులోంచి రక్తం వస్తుంది, ఇతను కొట్టాడా? ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ బ్యాక్. చూస్తే బిచ్చగాళ్ళు. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, న్యూటన్ ఉంటే మాత్రం న్యూటన్ వెళ్ళిపోయాడు, బతికిపోయాడు. అరే ఏంటి అంత రిఫ్లెక్షన్ ఉంటుందా? లేకపోతే బాలయ్య ఐస్ అంతా ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. అదే కదా. అసలు ఎలా మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా? బాలయ్య బాబుని ఎవడైనా ఒలింపిక్స్ పంపండ్రా. అంత యాక్యురేట్ ఎలా ఇసిరాడు అసలు నోటితో. సూపర్ మ్యాన్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే ఏంట్రా ఇది? ఏంటి అన్నీ ఎగిరిపోతున్నాయి, బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు. ఇలాంటి ఇంట్రొడక్షన్ కదా కావాలి హీరోకి. వీడు వాటర్ అవ్వాలి, వీడు బాలయ్య బాబు అలా పైకి లేచిపోతున్నాడు. నా మీద గెలవాలని నీ తాపత్రయం. చే బాలయ్య ముందు గ్రావిటీ గెలిచేదేమో. నాకు చాలా బాగా నచ్చింది. గ్రావిటీ ఏం పనికొస్తుంది అసలు బాలయ్య బాబు ముందు. కానీ ఓడిపోవడం నాకు అలవాట్లేదు. నాకు ఇదే గుర్తొచ్చింది. అవతల వాళ్ళది వ్యామోహం. అదే కదా, హాలీవుడ్ లో చేయగలిసింది మనం చేయమా. మన ఇన్స్పిరేషన్. கதகளி போன்ற நடனத்திலும் அவர் மகா யோகி என்று அவர்கள். ఇది హైలైట్. ఇది ఇంకా హైలైట్. మైకేల్ జాక్సన్ కూడా చేయలేడు ఇది. అదిగో చెప్పానా బాగుందనా అంటే ఇంకో ఇలా లెగ్గలరా ఎవడైనా. గాల్లో గాడు కుర్చీ. గ్రావిటేషన్ వెళ్ళిపోద్ది. బాలయ్య బాబు ఇంకో 10 జనరేషన్స్ ఉంటే గ్రావిటేషన్ అసలు ఎగ్జిస్ట్ ఉండదు భూమి మీద. ఈ టాయ్ మిషనా వెళ్ళాలంటే కిందకి వెళ్ళిపో. అరే మైకేల్ జాక్సన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ వస్తారు ఇది బైక్ కానీ చేస్తే.
ఓపెన్ గ్రౌండ్లో బాలకృష్ణ ఇలాంటి ఒక షో పెడితే మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ పనికిరారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు. టీవీ సీరియల్ చూపించి చంపేస్తాను ఇక్కడ. ఓ నచ్చింది, బాగుంది. బాలయ్య బాబు బాగా చేశాడు, దుమ్ము దులిపేశాడు. కానీ అసలు ఎలా అంటే గాల్లో నేల మీద నించొని వేసినవి అన్నీ పర్వాలేదు, యాక్సెప్టబుల్. గాల్లో తిరిగేయడం అంటే గాల్లో వేవ్స్ కొట్టడం, ఇంకా కింద నించొని ఎలా ఊగి చేస్తాడు చూడు, కింద నుంచి పైకి వస్తాడు, అది ఇంకా క్వశ్చన్. నాకు క్వశ్చన్ లేదు, గ్రావిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటీ ఎగ్జిస్టెన్స్ లేదు. ఇప్పుడు బోయపాటిని అంటున్నారు, కానీ అప్పట్లో బాలయ్యబాబుతో చేసిన వాళ్ళు అందరూ చేస్తారు గ్రావిటీ లేనివి. ఆల్మోస్ట్ పవర్స్ ఉండవు, మామూలు మనిషి మూవీలో, కానీ పవర్స్ ఉంటాయి. ఎలా? దట్ ఈస్ బాలయ్య. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, హీఈస్ ఆల్రౌండర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సూపర్ హీరో, కామన్ మ్యాన్, పోలీస్, ఇంకా చెప్పాలంటే మైకేల్ జాక్సన్, అంతా అతనే. డ్యాన్స్ చూసారు కదా, అసలు ఆ ఫ్లోర్ మూమెంట్ చూసారా? ఒక సాంగ్లోని కూచిపూడో కథక్కలో నేల మీద అలా పక్కుండి వెళ్ళిపోతారు స్నేక్ లాగా, ఇలా స్మూత్గా. అది ఎవడే నేయగలరా? అసలు మైకేల్ జాక్సన్ నేయగలరా? మట్టిలో బాలయ్య బాబు వేస్తాడు. కానీ ఓకే, నాకైతే నచ్చింది. ఇది ఫస్ట్ ఈ వీడియో ఎందుకు సెలెక్ట్ చేశానంటే, బాలయ్య బాబు కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ నేను ఆన్లైన్లో చూశాను. అవి చూసి అసలు అన్నీ అవలేలగా ఎలా చేసేస్తున్నాడు బాలయ్య బాబు. ఎవరో ప్రమోట్ చేయరా? ఏం మైకేల్ జాక్సనే ఉంటాడా డ్యాన్సరు? ఇండియాలో ఎవడు లేడా? బాలయ్య బాబు ఉన్నాడు కదా, బాలయ్య బాబుని ఎందుకు ప్రమోట్ చేయరు? అందుకే రియాక్షన్ వీడియో చేశాను. అంటే ఆల్ కైండ్ ఆఫ్ డ్యాన్స్ స్టెప్స్ ఇంక్లూడెడ్ ఇన్ బాలయ్య బాబు సాంగ్స్. అఖండలోని షటిల్ లాగేసి డ్యాన్స్ ఉంటుంది, అది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? బాలయ్య బాబు కదా. ముందు అసలు అలాంటి స్టెప్పే లేదు నాకు తెలిసినంతవరకు. సో ఇండియన్ డ్యాన్స్కి ఒక కొత్త స్టెప్స్ పరిచయం చేసిన అతను ఈరోజు డ్యాన్స్ అనేది ఒక ఐటెం రికగ్నైజ్ చేయట్లేదు బాలయ్య బాబుని. బట్ ఆడియన్స్గా మేము చేస్తున్నాం. జై బాలయ్య. అండ్ యాక్టింగ్ పరంగా వస్తే చించేస్తాడు. హీ కిల్డ్ ఇట్. బట్ ఎంత చెప్పినా తక్కువే. అసలు మైకేల్ జాక్సన్తో పోల్చకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు వేరు, హీఈస్ గ్రేట్. ఇంకంతే, ఇంకంతమంది ఏం చెప్పలేం. అసలు కొరియోగ్రఫీ చేసిన అతను ఇలాంటివి వేయగలరా లేదన్న డౌట్. లేదా బాలకృష్ణ కొరియోగ్రఫీ చేశాడా అంటే చేసి ఉండొచ్చు మేబీ, ఇలాంటి స్టెప్స్ పాట మొత్తం కాకపోయినా. కానీ ఇవే వైరల్ అయ్యాయి ఎందుకు? ఆ లెగ్ మూమెంట్స్ చూసారా? అసలు గాల్లోకి అంతలా ఎవడైనా బ్యాలెన్స్ చేస్తాడు మనిషి అన్నాడు, బాలయ్య బాబు చేస్తాడు. బికాజ్ హీఈస్ ఇండియన్ సూపర్ మ్యాన్, ఇండియన్ బ్యాట్మెన్, ఇండియన్ స్పైడర్ మ్యాన్, ఇండియన్ ఐరన్ మ్యాన్, ఇండియన్ అవెంజర్స్ లేరు, అతను ఒకడే ఉన్నాడు. సర్లే, నెక్స్ట్ వీడియో బాలయ్య బాబు ఇంకేమైనా, ఇంకా చాలా ఉంటాయి బాలయ్య బాబు. యూట్యూబ్ ఆల్గరిథం అన్నా ఇంకా అదే వచ్చేస్తున్నాయి, బాలయ్య బాబు వీడియోస్ వస్తున్నాయి. నిన్నటి నుంచి నాకు ఇదే షాక్లో ఉండిపోయాను ఇవన్నీ చూసి, డ్యాన్స్ మూమెంట్స్ అవి చూసి ఆన్లైన్లో. ఇలాంటి డ్యాన్సర్ మన ఇండియాలో ఉన్నాడా?
ఉండి నేను ఎంతవరకు గుర్తించలేకపోయినా. అసలు ఇతను యాక్టరా కొరియోగ్రాఫరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బాగా వేస్తున్నాడు డ్యాన్సు. ఎవరు ప్రభుదేవా, ఎవరు శేఖర్ మాస్టర్, అసలు ఎవరు మైకిల్ జాక్సన్? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.